BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. అదేవిధంగా ఏదైతే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి మూడవ సంతకం, ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి నేను కూడా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఎవరైతే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదరణ లేక నిరాదరణకు గురవుతున్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో, వితంతులు ఎవరైతే ఉన్నారో, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నింటినీ కూడా ఆదుకునేటువంటి మానవత్వం ఈవేళ చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మాటలతో చెప్పేవారు, కానీ చంద్రబాబు నాయుడు గారు చేతలతో చూపించేటువంటి వ్యక్తి. పెన్షన్స్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసినటువంటి పరిస్థితి. మరి అటువంటి పెన్షన్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడవ సంతకం ద్వారా మరి ఏదైతే ఇప్పుడున్నటువంటి పింఛన్ ఎవరైతే వృద్ధులు వితంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పింఛన్ని 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకి పెంపుదల చేయడం కానీ, అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 3,000 పింఛన్ని 6,000 రూపాయలు పెంచేటువంటి విధంగా మరి ఈవేళ ఈ యొక్క మూడవ ఫైలు, అది కూడా ఎట్లా ఈ రోజు నుంచి కాదు, ఏదైతే పింఛన్ని 4,000 రూపాయలు 6,000 రూపాయలు చేస్తామని ఏదైతే ఏప్రిల్ నెలలో ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ ఏప్రిల్ నెల నుంచే మళ్ళీ దీన్ని అమలులోకి తీసుకొచ్చేటువంటి విధంగా, అంటే ఏప్రిల్ మే జూన్ అంటే 3 నెలలకి పెంచిన 3,000 రూపాయలు, అంటే ఏప్రిల్ 1000, మే 1000, జూన్ 1000, అంటే 3,000 రూపాయలు ప్లస్ పెంచినటువంటి 4,000 రూపాయలు, అంటే 7,000 రూపాయలు రేపు జూలై 1వ తేదీన ఎన్డీఏ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వృద్ధుడు ప్రతి వితంతువు కూడా మరి ఇంటి దగ్గరే మరి వాళ్ళు పింఛన్ అందుకునేటువంటి విధంగా, మరి దివ్యాంగులు అయితే 6,000 రూపాయలు వాళ్ళకి పెంచినటువంటి పింఛన్ అందుకునేటువంటి విధంగా ఈవేళ మూడవ మరి సంతకం. ఎందుకంటే పెన్షన్లు అంటేనే తెలుగుదేశం, ఎందుకంటే అసలు ఈ రాష్ట్రంలో 35 రూపాయలతో పింఛన్ మొదలుపెట్టిందే అన్న నందమూరి తారక రామారావు గారు. మరి తర్వాత మళ్ళీ ఆ యొక్క 200 రూపాయల పింఛన్ని 2,000 రూపాయలు చేసింది కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఈవేళ 3,000 పింఛన్ని 4,000 రూపాయలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దయ ఉంచి ఎవరైతే వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కాదు, వాళ్ళ కుమారులు కానీ వాళ్ళ కుమార్తెలు కానీ వాళ్ళ కోడళ్ళు కానీ వాళ్ళ అల్లుళ్ళు కానీ, ఎందుకంటే మీ మీద కూడా ఒక స్ట్రెస్ తగ్గుతుంది ఈవేళ గవర్నమెంట్ ఈవేళ వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఆదుకోవడం ద్వారా. ఎందుకు చెప్తున్నానంటే పెన్షన్ల గురించి వైఎస్ఆర్సీపీ మాట్లాడడానికి కూడా వాళ్ళ అర్హత లేదు. ఎందుకంటే నేను స్టడీ చేసి చూస్తే 75 రూపాయలు పింఛన్ని 200 రూపాయలు ఆ రోజు ఎవరైతే వైఎస్ఆర్సీపీ ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ రోజు మన రాజశేఖర రెడ్డి గారు, అంటే ఆ రోజు ఆయన పెంచిందల్లా 125 రూపాయలు. తర్వాత మళ్ళీ మొన్న 2,000 పింఛన్ని 3,000 రూపాయలు, అది కూడా చాలా మోసం దగా. ఎందుకంటే ఆ రోజు ఊరు వాడ 3,000 రూపాయలకి పెంచుకుంటూ పోతామంటే 3,000 రూపాయలు వస్తుంది అనుకున్నారు, కానీ ఆ 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి. 1,000 రూపాయలు అంటే 250 కాడికి పెంచడం వల్ల మేము లెక్కలే చూస్తే 30,000 రూపాయలు నష్టపోయారు 5 సంవత్సరాల్లో ఆ వృద్ధులు వితంతులు దివ్యాంగులు. కానీ ఈవేళ జగన్మోహన్ రెడ్డి లాగా ఏదో మాటిచ్చి తప్పేటువంటి విధంగా కాకుండా ఆయనకి 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పడితే మాకు ఈవేళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఒక రోజులోనే ఈవేళ 3,000 రూపాయలు పెంచింది 4,000 రూపాయలు. అంటే ఈరోజు క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఆ రోజు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు 125 రూపాయలు ఈవేళ, అంటే తండ్రి 125 రూపాయలు పెంచితే ఈవేళ మొన్న కుమారుడు వచ్చి 1,000 రూపాయలు, అంటే ఇద్దరు కలిసి చూస్తే దగ్గర 1,175 రూపాయలు 1,175 రూపాయలు పెంచారు వాళ్ళిద్దరూ కలిసి. కానీ అదే మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చూస్తే మరి ఈవేళ దగ్గర 2,825 రూపాయలు, అంటే చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. 2,825 రూపాయలు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పెంచితే వాళ్ళు పెంచింది 1,125. అంటే ఈ రకంగా ఎప్పుడు కూడా సంక్షేమానికి పెద్దపీట వేసేటువంటిది తెలుగుదేశం ప్రభుత్వం. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆ యొక్క ఎవరైతే వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఉంటారో వాళ్ళకు కూడా ఇంటి దగ్గర ఇచ్చేటువంటి విధంగా, ఎందుకంటే ఈ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల వేళ ఆ వృద్ధుల్ని వితంతుల్ని ఆ దివ్యాంగులను కూడా ఆయన రాజకీయంగా వాడుకున్నాడు. చాలా అన్యాయకరమైన విషయం. ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో చాలా క్లియర్గా వాళ్ళు చెప్పారు,
ఎన్నికల నిబంధనల దృష్ట్యా వాలంటీర్స్ని 2 నెలలు తాత్కాలికంగా ప్రక్కన పెట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి అని చెప్తే, మరి ప్రతి సచివాలయంలోనూ కూడా నాకు తెలుసుండి మీకు కూడా తెలుసు, దగ్గర దగ్గర 10 మంది తక్కువ కాకుండా సచివాలయ సిబ్బంది ఉన్నారు. ఆ సచివాలయంలో 400 మంది పింఛన్దారులు ఉన్నారు యావరేజ్ని. అంటే ఒక్కొక్క సచివాలయ సిబ్బంది ఈజీగా 40 మందికి ఇచ్చినా ఒక్క రోజులో కంప్లీట్ చేయగలరు. అటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా వాడుకోవాలనే ఉద్దేశంతో ఆ నెలలో పంచాయతీలకు రమ్మని, నెక్స్ట్ మంత్ ఏమో ఏదైతే బ్యాంక్ అకౌంట్లో వేసి బ్యాంకులకు రమ్మని, మండు టెండల్లో పండుటాకులు లాంటి ఆ వృద్ధుల్ని, వితంతుల్ని, దివ్యాంగుల్ని ఎంత క్షోభ పెట్టారో. కొంతమంది అయితే గాల్పుల్లో ప్రాణాలు కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక మానవత్వం లేనిటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు. అదే నిజంగా మేము కూడా అదే చెప్పాం. నిజంగా ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండుంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏదైతే ఆ సచివాలయ సిబ్బందితోటి ఇంటికి పిండి ఉండేవాళ్ళం. రేపు మళ్ళీ మన ప్రజాప్రభుత్వం వస్తుంది. వచ్చినట్టునే జూలై 1వ తేదీన ఆ రోజు మేము చెప్పాం ఛాలెంజ్ చేసి, జూలై 1వ తేదీన మళ్ళీ 3,000 రూపాయలు నెల 1000, 3,000 ప్లస్ పెన్షన్ 4, 7,000 రూపాయలు మీ గుమ్మం దగ్గరే, మీ ఇంటి దగ్గరే అందజేస్తామని ఏదైతే మేము మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకుంటూ ఈవేళ మరి 3వ సంతకం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేయడం మరి చాలా చాలా సంతోషకరమైన విషయం. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వృద్ధులు, వితంతులు, దివ్యాంగులకి అనేటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.